Today title for the sermon is దైవికమైన గురికి ఆటంకాలు. So let me begin with point 1. Holiness is like a highway. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 మొదటి వచనం. Hebrews chapter 12 verse 1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. Right. Seeing we also are compassed about with so great a cloud of witnesses, let us lay aside every weight and the sin which doth so easily beset us. ఇక్కడ 3 విషయాలు. క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్, వెయిట్, సిన్. సాక్షి సమూహము మేఘము వలె మనలో ఆవరించి ఉన్నందున. నెక్స్ట్ వర్స్కి వెళ్ళండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఇక్కడ 2 ఉన్నాయి, భారము, ఇంకొకటి సులువుగా చిక్కులు పెట్టు పాపము. సిన్ విల్ పుట్ యూ ఇన్ ట్రబుల్ అండ్ ఇట్ ఈస్ ఎ వెయిట్ అంట, భారం అంట. కొన్ని ఎలా ఉంటాయండి, ఇప్పుడు మీరు మ్యారథాన్లు చూశారు కదా. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక 50 కేజీలు రాయి కట్టామనుకోండి, వాడు ఫస్ట్ వస్తాడా? రాడు. కొన్ని భారాలు ఉంటాయంట. పాపం అనేది ఒక భారముగా ఉంటుందంట. హీ సేస్ ఇస్ ఎ వెయిట్. సిన్ క్యాన్ బీ ఎ వెయిట్. సో హోలీనెస్ అని దేంతో పోల్చాను? హైవే. హోలీనెస్ ఈజ్ ఎ హైవే. సో అమాంగ్ ద 6 ఇంగ్రీడియంట్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హోలీనెస్. పాపం అనేది భారము అనండి, సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. రకరకాల విషయాల్లో ఇబ్బందులు పడేసి, అంటే మన యొక్క గురికి వెళ్ళే యాత్రను ఏం చేస్తుంది? స్లో చేస్తుంది. ఇట్ విల్ స్లో డౌన్ అండ్ వీ ఫాల్ ఇంటూ అన్నెసరీ ప్రాబ్లమ్స్. అన్నెసరీ కష్టాల్లో పడిపోతామంట. రకరకాల కష్టాల్లో, బాధల్లో, వేదనల్లో పడిపోతూ వెళ్తూ ఉంటామంట. చూడండి, ఇప్పుడు పరిగెడుతూ కింద పడిపోయి కాసేపు దొర్లి కాసేపు మెంటకి రాయి కట్టుకుని పరిగెడితే మ్యారథాన్ నెగ్గుతారా? నెగ్గలేం. సిన్ ఈజ్ లైక్ దాట్. దైవికమైన గురికి మొట్టమొదటి ఆటంకము పాపము. మరి ప్రత్యేకంగా ఐఎమ్ టాకింగ్ అబౌట్ లస్ట్ అండ్ ఫార్నికేషన్. లస్ట్ అంటే మోహం, ఫార్నికేషన్ అంటే వివాహేతర సంబంధం. ఓకే, సో దిస్ ఈజ్ ఎ వెయిట్. చిక్కులు పెట్టేస్తాయంట లైఫ్లో. అర్థం కాదు నీకు ఎందుకు వచ్చింది చిక్కు అని. ప్రతిదానికి న్యాచురల్ రీజన్ ఉంటుందండోయ్. ఏముంటుంది? ఏదో ఒక రీజన్, ఇది తిన్నా, ఇది జరిగింది, ఇది రాంగ్, అది రాంగ్. కానీ ఆ న్యాచురల్ రీజన్ వెనకాల ఏముంటుంది తెలుసా? ఈ పాపం ఉంటుంది. అంటే ఇదేదో నువ్వు తప్పు చేసావు ఇంక ఏ ముందుకు వెళ్ళవని కాదు. ఆయన లోక పాపమును మోసుకెళ్ళిపోయాడు, నీ పాపాన్ని తీసేశాడు. కానీ యాత్ర ఆటంకాలు లేని యాత్రగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. స్పీడ్గా వెళ్ళిపోవాలని. ఓకే, వీ వాంట్ టు గో ఫాస్ట్. సో యు సీ దట్ సిన్. అందుకనే యూ నీడ్ టు, ఈ ఆటంకాలు లేకుండా ఉండడం కోసమని స్పెషల్గా యూ నీడ్ టు ప్రే. చూడండి, ఇక్కడ ఒక మాట అంటాడు, క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్. గొప్ప సాక్షి సమూహం అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? మనం గనక ముందు అధ్యాయంకి వెళ్తే 11లో ఎవరుంటారు? అందరూ విశ్వాస వీరులు. ఆదాము నుంచి మోషే, అబ్రహాం, హానోకు, అలా చెప్పుకుంటా ఆఖరిని అనేక మంది భక్తుల గురించి చెప్పుకుంటా పోతాడు. ఇంతమంది మరి వాళ్ళు సాక్షులుగా వారి గురికి వెళ్ళిపోయారు కష్టపడి. కొంతమంది చిక్కులు పడి వెళ్ళారు, కొంతమంది బాధలు పడి వెళ్ళారు, కొంతమంది కష్టాలు పడి వెళ్ళారు. అందరినీ చూసి నువ్వు ఉత్తమమైన మార్గం ఎన్నుకోవాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము. ఎవరెవరు చిక్కులు పడి వెళ్ళారు, ఎవరెవరు కష్టాలు పడి వెళ్ళారు, ఎవరెవరు స్మూత్గా వెళ్ళారు, ఎవరెవరు ఎన్ని బాధలు పడి వెళ్ళారు. సో మీరు చూస్తే చాలామంది వీరులు ఉంటారు ఇంతకుముందు అధ్యాయంలో. సో వీళ్ళందరూ మనకి ఉన్నారంట. మనము ఓహో ఇతను ఈ చిక్కుల్లో పడ్డాడా, ఓకే ఈ భక్తుడు ఇలా చిక్కుల్లో పడి వెళ్ళాడు, ఈ భక్తుడు ఇది దాటి వెళ్ళాడు, ఈ భక్తుడు యాత్ర చాలా బాగుంది, ఓకే ఈ భక్తుడు యాత్ర ఇలాగుంది, ఓకే ఈ భక్తుడు ఇక్కడ ఫెయిల్ అయ్యాడు, ఈ భక్తుడు ఇక్కడ. అవన్నీ చూసి మనము నేర్చుకొని ఇంకా గొప్పగా వేగంగా వెళ్ళుదుముగాక. యు సీ దట్ నౌ. సో యూ షుడ్ బి డెలిజెంట్ ఇన్ దిస్ ప్రాసెస్. సెకండ్ వర్స్కి వెళ్తే, సులువుగా చిక్కులు పెట్టు పాపము. పాపం బాగానే ఉంటుంది, కానీ తర్వాత అది ఏం చేస్తుంది? చిక్కుముళ్ళు పడిపోతాయి యాత్రలో. అనేక ప్రాబ్లం. ఇట్స్ అగైన్ టర్బులెన్స్ అనమాట. హెబ్రీయులు 12:10కి వెళ్దాం. హెబ్రీస్ 12:10. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఎప్పుడైనా ఆ త్రోవ తప్పి వెళ్తుంటే దేవుడు ఏం చేస్తాడంట? శిక్షిస్తాడంట.
కొన్ని కష్టాలు పడతాడు, కొన్ని బాధలు పెడతాడు. ఎందుకు? మళ్ళా సరళమైన త్రోవలోకి వెళ్ళి, ఇక్కడ ఒక మాట ఉంటుంది, తన పరిశుద్ధతలో ఏం పొందుకోవాలంట? పాలు పొందుకోవాలి. సో ఈ కష్టాలు చిక్కులు ఎందుకు వస్తాయి? ఎందుకు అంటే పరిశుద్ధతలో పాలు పొందుకోవాలని. ఈ యాత్రలో నువ్వు పరిశుద్ధత నేర్చుకోవాలని. యూ నీడ్ టు లెర్న్. నీ బ్యాక్గ్రౌండ్ ఎలాగైనా ఉండని, యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ టు లెర్న్, యూ క్యాన్ గో టు హెవెన్. శాస్త్రులు పరిసయ్యులు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వాళ్ళు ఇష్టంగా లేరు. అందుకే ఒక మాట అంటారు యేసుప్రభు వారు, వేశ్యలు, అవునా, శుంకరులు మీకంట ముందు పరలోక రాజ్యంకి వెళ్ళిపోతారంట. ఇఫ్ దే క్యాన్ లెర్న్ అండ్ టీచ్, ఈవెన్ ప్రాస్టిట్యూట్స్ విల్ గో టు హెవెన్ ఇఫ్ యూ క్యాన్ రిపెంట్ అండ్ లెర్న్ అండ్ గో. నీవు పశ్చాత్తాపడి, ఇఫ్ యూ యాక్సెప్ట్ ద బ్లడ్ అండ్ రిపెంట్, గో ఇన్ టు హెవెన్. యూ సీ ద ప్రాసెస్. సో గాడ్ వాంట్స్ ద హోలీనెస్. Without holiness, you will have hindrance for the journey. Holiness is the highway for the journey. Without holiness, there will be hindrances in the journey. May all your hindrances be stopped from today. సులువుగా చిక్కులు పెట్టు ఆటంకములన్నీ ఈ రోజుతో ఆగిపోవునుగాక. And you know, the problem is, somebody say the problem is, say again, మళ్ళీ చెప్పండి. అసలు బాధ ఏంటంటే పాపం చాలా బాగుంటుంది. The problem is sin has been designed to be made so sweet. That's the problem, a major problem. That's the big problem. Sin is a very good pleasure for a short time. ఆ పాపము కొద్దిసేపే, కానీ అది చాలా బాగుండేటట్టు చేశాడు. ఆ తర్వాత అప్పదంటాడు, దొరికాడు. You see now, that's the problem with sin. It looks so beautiful, so adorable, so enjoyable, and then the problem begins. Right? సో గాడ్ ఇన్వాల్వ్స్. అప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యి శిక్షిస్తాడంట. ఎందుకు? తన పరిశుద్ధతలో పాలు పొందడానికి. అందుకే యువర్ ప్రేయర్ పాయింట్, యంగ్ పీపుల్స్ ప్రేయర్ పాయింట్ షుడ్ బి ఫర్ హోలీనెస్. లార్డ్, లెట్ నాట్ లస్ట్ ఓవర్టేక్ మీ, లెట్ మీ బి ప్రిపేర్డ్ టిల్ మ్యారేజ్. వివాహం వరకు నన్ను ప్రభువా సిద్ధపరచు. ప్రిపేర్ మీ ఫర్ ఇన్ హోలీనెస్ ఫర్ మ్యారేజ్, అండ్ ప్రిపేర్ ఫర్ మీ ఇన్ హోలీనెస్ ఇన్ మ్యారేజ్. వివాహానికి ముందు నన్ను సిద్ధపరచు, వివాహములో కూడా నన్ను సిద్ధపరచు. 2 పేతురు 1:4. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పారివారుగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చాడంట. ఏమి ఇచ్చాడంట? హి హస్ గివెన్ us exceeding great promises to escape this powerful sweet sin. ఈ చాలా అందమైన సుందరమైన మంచి పాపాన్ని తప్పించుకోవడానికి ఆయన ఏం చేశాడంటే, ఆయన కూడా, ఓహో పాపమా, నువ్వు ఎంత సుందరంగా ఉంటావా, ఎంత బాగుంటావా, అయితే నేను అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలు ఇస్తాడంట వాటిని తప్పించుకోవడానికి. God's going to give you exceeding great and precious promises. అంటే the word is enough to overtake that sweet sin. అంటే ఈ వాక్యం సరిపోతుంది దాన్ని అధిగమించడానికి. So God knows that it is powerful, it is sweet, it is great. So he has given you exceeding great and precious promises. By these you might be partakers of the divine nature, having escaped the corruption that is in the world through lust. So ఆ లోకమందుండే ఆ మోహం అనే భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి, దేవ స్వభావములో మీరు పాలిభాగస్తులు అవడానికి మీకు ఏమి ఇచ్చాడంట? అమూల్యమును అత్యధికమైన వాగ్దానములు. వాట్ అ ప్రామిస్. నువ్వు యేసుని అంగీకరించావా? రక్షింపడో పరలోకి వెళ్ళిపోతున్నావు అని అనుకుంటున్నావు, కరెక్టే. కానీ ఆయన హీ హాజ్ కన్ఫర్మ్ టు హిజ్ ఇమేజ్ అంట. నిన్ను ఆయన స్వరూపంలా ఉండాలని ఆయన ఫిక్స్ చేసేసాడంట. 1 పేతురు 2:9, 1 Peter 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. ఎవరంట మనము? ఏర్పరచబడిన వంశము. యు సీ దట్ వి ఆర్ ఎ చోజన్ జనరేషన్. సంబడి సే వి ఆర్ చోజన్. దట్స్ ఎ గ్రేట్ ప్రామిస్. గాడ్ ద క్రియేటర్ చోజ్ యు ఇన్ దిస్ వరల్డ్. దేవుడిని కూడా మీకు తెలియదు. How blessed are we that we are talking about our master today, where the whole world is in darkness. చూసారా, వాళ్ళందరూ చీకట్లు ఉంటే, you know, you worshiped your creator. You all guys came here, you worshipped, you praised him. Your names are written in heaven. Chosen. Somebody say, I am chosen. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని రప్పించాడంట. అంటే చీకట్లోంచి ఎందులోకి వచ్చామంట? ఆశ్చర్యకరమైన వెలుగు. అందరూ చెప్పండి, నేను కటిక చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాను. Call you out of darkness into his marvelous light. You are marvelous. నీకు తెలియదు, if you go on the streets, మిమ్మల్ని స్పిరిట్ realmలో చూస్తే, you will be very bright in the kingdom. ఈ భూమి మీద కూడా the devil will see, oh, these are shining people.
బ్రైట్ పీపుల్. యూ డోంట్ నో. చీకట్లోని ఆశ్చర్య వెలుగులోకి పిలిచిన వాని గుణాసేవలను ప్రజల నిమిత్తం ఏర్పరచబడిన వంశము. ఇంకోటి ఏంటంట, రాజులైన యాజక సమూహం, రాయల్ ప్రీస్ట్హుడ్. రాజులైన యాజక సమూహం అనండి. ఇంతకుముందు దేవుణ్ణి మనం ఆరాధించలేము, మనం ప్రార్థన చేయలేము, ఏమీ చేయలేము. ఎవరు చేసేవారు? యాజకుడు. ఎవరైనా మనసాన్ని ముట్టుకుంటే ఏమైపోయేవారు? ఇప్పుడు మనమే యాజకులం అయిపోయాము డైరెక్ట్గా. ఐఎమ్ ఏ ప్రీస్ట్, ఐ కెన్ టాక్ టు మై గాడ్. యు సీ దట్ నౌ. యూ కెన్ వర్షిప్ గాడ్, యూ కెన్ టాక్ టు గాడ్, కెన్ కమాండ్ ద సిక్నెస్ టు గో, డూ దాట్, డూ దిస్. రాజులని యాజక సమూహము. నీ ధూపం వేస్తే ఆయన వింటాడంట. తర్వాత ఏముంది? పరిశుద్ధ జనమును. యు ఆర్ హోలీ మ్యాన్. సంబడి సే ఐఎమ్ హోలీ. యు ఆర్ హోలీ మ్యాన్, యు ఆర్ హోలీ ఉమెన్. పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుడే ఉన్నారండి. ఏమని అంటారంట? దేవుని యొక్క సొత్తు. వీఆర్ గాడ్స్ పీపుల్ మ్యాన్. యు సీ, ఈ వాక్యం తర్వాత చాలామందికి అనేక ఆటంకాలు పోతాయి. చాలామంది మళ్ళా తెల్లగా కడగబడి నూతన మార్గంలోకి వెళ్ళిపోతారు. సంబడి ఇరుకు ద్వారా అటు ఇటు అన్ని రోడ్ రకరకాల బాటల నుంచి మళ్ళీ అందరూ ఈరోజు హైవే ఎక్కుతున్నారు. ఈరోజు యువర్ ఎంటరింగ్ ఇంటూ హైవే టుడే. కంగ్రాచులేషన్స్, యువర్ ఎంటరింగ్ ఇంటూ న్యూ హైవే అని. రిపెంటెన్స్ కెన్ వాష్ యూ, మేక్ యూ క్లీన్ అండ్ పుట్ యూ ఇన్ ద హైవే. నౌ స్పీడ్ అప్. యు సీ నౌ ఎక్సీడింగ్ గ్రేట్ ప్రామిసెస్. మనం ఎందులో ఉన్నామంట? నెంబర్ 1, ఆశ్చర్యకరమైన వెలుగు. మనము దేవుని సొత్తైన పనులు, చోజన్ జనరేషన్, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, గ్రేట్ ప్రామిసెస్. యు సీ నౌ గాడ్ హస్ దిస్ గ్రేట్ ప్రామిసెస్ ఫర్ us. దట్స్ వై వీ నీడ్ టు ఎస్కేప్ సిన్. అందుకే ఈ మైండ్లో నీ డెవిల్ ఏం చేస్తాడు? ఎవ్రీ టైమ్ ద డెవిల్ మేక్స్ యూ ఫాల్, హీ మేక్స్ యూ ఫర్గెట్ దిస్ వర్డ్. నువ్వు ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నావని నిన్ను మర్చిపోయేటట్టు చేసి వాడు పాపంలో వాడేస్తాడు. అందుకే అంటాడు దావీదు, నేను పాపం చేయకున్నట్టు హృదయంలో నీ వాక్యాన్ని, whenever he feels weak, go take some food. ఇప్పుడనే కాదు, మార్నింగ్ ఈవినింగ్ కాదు, టేక్ ఎనీ టైమ్ యూ వాంట్ అండ్ ఎంపవర్ యువర్ సెల్ఫ్ అండ్ బికమ్ స్ట్రాంగ్. స్టే స్ట్రాంగ్ ఆల్ ద టైమ్. రిమెంబర్ ద పవర్ఫుల్ వర్డ్స్. ఓకే, మలాకి 2:13-16. మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు నున్నాడు. అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. బ్రేకప్, డివోర్స్ అని వదిలేసుకుంటున్నారు. ఇక్కడ ఈ రిలేషన్ కట్ అయితే అక్కడ రిలేషన్ కూడా దెబ్బతింటుందంట. అయిందా లేదా? చదవండి. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. కొంచెం దైవాత్మ ఉన్న స్త్రీ కానీ పురుషుడు కానీ డివోర్స్ అని అనరంట. ఎంతున్నా? కొంచెం దైవాత్మ ఉన్నా. కొంచెముగా దైవాత్మ నొందిన వారిలో అయినను ఇలాగ చేయరంట. యూ నీడ్ టు టాక్ విత్ రెస్పెక్ట్ టు యువర్ వైఫ్. డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్. చెడు మాటలు మాట్లాడక. కొంచెం దైవాత్మ ఉన్న అలా చేయరంట. భార్యను విడనాడేస్తున్నారు. ఇంకా చదవండి. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసిన గదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతుకులుగా ఉండకుడి. అంటే యాత్రలో ఇది ఒక పెద్ద ఆటంకం. Be careful. You should be prepared before marriage and after marriage. Carry on. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. సో భార్యను కొట్టిన, ఇబ్బంది పెట్టిన, వదిలేసిన వాళ్ళు ఏమంటున్నారంట? విశ్వాస ఘాతకులు. You see now. God will restore you. Don't worry. God will restore you. Don't worry. Repentance, God will change you. Marriage is honorable. God will repent in the new covenant. But see again, యాత్ర సులువుగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు. So be careful with the marriage. Holiness. So prepare before marriage. Alright. ఎందుకంటే God is the witness అంట. ఎవరంట? God is the witness. భర్త ఏదైనా చెడ్డ పని చేస్తున్నాడంటే ప్రతి భరికి దొరికేస్తాడు. ఇప్పటికీ భర్తలకు అర్థం కాలేదు సృష్టి ఆరంభం నుంచి ఎలా తెలిసిపోతుంది వీళ్ళకి అని. అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నువ్వు పెండ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అక్కడ ఎవరో సంతకాలు పెట్టేశారు, పెళ్లి చేసేసారు. పాస్టర్ గారు అందరూ ఎవరికాలు జంప్ అయిపోతున్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఇద్దరు ఒకటే అని ఒక ఆయన సాక్ష్యం పెట్టి సంతకం పెట్టారండి. ఎవరైనా డేంజరస్. నువ్వు ఎప్పుడైనా తేడా అడిగేసావనుకో ఎలాగోలాగా భార్యకి చూపించేస్తాడు. సో ఆలోచించుకో పెళ్ళికి ముందు. ఎవరు చేస్తున్నారు ఈ సీక్రెట్? ఎవరు బస్ స్టాప్ చేస్తున్నారని ఈ బతుకు అంటావా? ఎవరు చెప్తారు? దూతలో, లక్షల దూతలు. ఆయన ఒక దూతను పంపిస్తాడు, బయట అంటాడు. అంటే అది పండింది అనుకో, బతుకు బస్ స్టాపే. ఈ సీనా.
God is a testimony. He will expose it. If you're messing around, God will expose it. So be careful with marriage. ఎవ్వరు కనపడలేదు అనుకుంటావా? చీకట్లో ఆయనకు బాగా కనపడతా ఉంటాయి అన్నమాట కాళ్ళు, నీ తలంపులతో సహా. ఓకే, హీ విల్ ఫర్గివ్ టు సమ్ ఎక్స్టెంట్. అది పడినప్పుడు ఏమవుతుందంటే హీ విల్ రివీల్. చాలా మటుకు ఆయన కవర్ చేస్తాడు. ఓకే, చూద్దాం, మాట్లాడేమో. యూ నీడ్ టు మేక్ ఎ డెసిషన్. విజ్డమ్. సంబడి సే విజ్డమ్. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 5 verse 4 to 6. ప్రసంగి 5:4-6. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు దేవునికి మొక్కుబడి చిన్నప్పుడే ఇచ్చేసా దేవుడికి. నువ్వు ఎప్పుడు ఇచ్చావు? పుట్టినప్పుడే మొక్కుకున్నావు. అయ్యా నీకు ఇచ్చేస్తాయి బిడ్డ. మరి పెళ్లి చేసి పంపేసి ఉంటారు, డబ్బులు సంపాదిస్తున్నారు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకు God has no pleasure in fool. If you have dedicated your son, your daughter, give it. నువ్వు మొక్కున్నావా దేవునికి ఇద్దామని ఇవ్వు. If you have dedicated something, Lord, I will do that, I will do this. If you make it, otherwise అసలు ఒట్టు పెట్టుకోక, అసలు చేసుకోకుండా ఉండు. బెస్ట్. ఏ డీల్ వద్దు, నో డీల్. నీ పన్నది, నా పన్నది. You getting me now? If you make a deal, go ahead and make a deal. This is a major problem. సామెతలు 20:25. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తర్వాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. ఆలోచించకుండా ముందే చెప్పేసి తర్వాత మొక్కుకున్న తర్వాత అరే రే అనవసరంగా మొక్కున్నానే. ఇంగ్లీష్లో బాగుంటుంది. ఇట్ ఈస్ ఎ స్నేర్ టు ఎ మ్యాన్ హూ డివోరత్ దట్ విచ్ ఈస్ హోలీ అండ్ ఆఫ్టర్ వోస్ టు మేక్ ఎంక్వైరీ. నువ్వు ఏదైనా దేవునికి ఇస్తాను, సమర్పించుకుంటానంటే అదేంటంట? పరిశుద్ధమైందంట. అది నువ్వు తినేసి అది కానిచ్చేసి తర్వాత నేను మొక్కుబడి చేసుకున్నాను కదా, పర్లేదులే అనుకోకూడదంట. అదేమవుతుందంటే ఇక్కడ ఉరి. దట్ మే బి ఎ ట్రాప్. ఇట్ కుడ్ బి డేంజరస్. It's a snare to the man who devoured that which is holy. What is holy? What is dedicated to God is holy. లేవికాండం 27:14. లెవిటికస్ 27:14. ఒకడు తన ఇల్లు యెహోవాకు ప్రతిష్ఠమగుటకై దానిని ప్రతిష్ఠించిన ఎడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను. యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును. And when a man shall sanctify his house to be holy unto the Lord. అర్థమైందా? ఎవరైనా if he gives something to God, అదేంటంట? It is holy. అంటే ఏదైతే మనకు దేవుని సమర్పిస్తామో అదేంటంటే అది పరిశుద్ధమైంది. నీ బిడ్డ పరిశుద్ధమైంది. నువ్వు ఇద్దాం అనుకున్నావు, నేను ఆ బిడ్డని సేవకి పరిశుద్ధమైంది. మళ్ళీ డోంట్ మెస్ అరౌండ్. ఇక్కడ 2 ఉంటారు భార్య భర్తలు. వాళ్ళు ఒక స్థలాన్ని నమ్ముతారు. సపోజ్ అనుకుందాం ఒక 100 గజాల స్థలం అమ్మ ₹1,00,000 వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంట? ఇదిగో మేము డబ్బులు తెచ్చాం, ఈరోజు స్థలం అమ్మేసేస్తున్నాం. అందరూ అపోస్తులకి అప్పుడు స్థలాలు ఇస్తున్నారంట గొప్పకే. ఒక రికార్డ్ పెడుతున్నారేమో. అందుకని వీళ్ళు గొప్పకే మేము స్థలం అమ్మేసాం 100 గజాలు, అది 50,000 అని చెప్పారంట. అందరూ వచ్చి ఇస్తున్నారు, ఒక్కొక్కరు వచ్చి ఇస్తున్నారు. లాస్ట్కి వాళ్ళు వచ్చి ఇదిగో 50,000 ఇస్తున్నాం, మా స్థలం అమ్మేసాం 100 గజాలు. అప్పుడు ఏమంటాడు పేతురు? ఎందుకయ్యా, నీ చేతిలోనే ఉంది కదా స్థలం, డబ్బు నీదే కదా, ఎందుకని ₹1,00,000 50,000 అని చెప్పి అందరి ముందు గొప్పకి 50,000 పక్కన పెట్టుకొని మొత్తం స్థలం 50,000 ఇచ్చాను గొప్ప చెప్పుకుంటావు అని మందలిస్తాడు. అంటే అతడు అబద్ధం ఆడింది మనుషులతో కాదు, ఎవరితోటి? దేవునితోటంట. అసలు ఇద్దామని ఎందుకు మొక్కున్నావు? కామ్ కూర్చోవచ్చు కదా. Come on, let's read. అపోస్తుల కార్యములు 5:3-4. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే గదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? అమ్మేసినా అది నీదే డబ్బు, నువ్వు అప్పుడు కూడా నువ్వు పెట్టేసుకోవచ్చు. ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతివని వానితో చెప్పెను. So when you decide and you make it written, so be careful with words. ఇవన్నీ ఆటంకాలుగా మారుతాయంటే ఏం చెప్పాను? నెంబర్ 1 పరిశుద్ధత, నీతి. అంటే ఏంటి? దేన్ని జయించాలా? మోహాన్ని, వ్యభిచారాన్ని జయించాలా. నెంబర్ 2 ఏంటి? నాలుక. నెంబర్ 3 డబ్బు. నెంబర్ 4 కాల్ ఆఫ్ గాడ్ ఆర్ మొక్కుబడులు. లెట్ మీ ప్రే ఫర్ యూ. ఓ లార్డ్, ఐ ప్రే, ఐ వాంట్ బి హోలీ మై లార్డ్. అయ్యా, ఈరోజు నుంచి నేను పరిశుద్ధంగా ఉంటాను నాయన. అయ్యా, అవును, నేను దాన్ని జయిస్తాను. ఎస్ లార్డ్, ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. ఐ వాంట్ టు లివ్ ఎ హోలీ లైఫ్. ఐ వాంట్ టు ప్రే, ఐ వాంట్ టు ఫాస్ట్. నేను ఉపవాసం ఉంటాను, ప్రార్థిస్తాను, బైబిల్ స్టడీ చేస్తాను, వాక్యాన్ని వింటాను. ఐ విల్ నాట్ వేస్ట్ మై టైమ్. ఐ విల్ బి హోలీ బై ఐ విల్ వాక్ ఇన్ ద స్పిరిట్ బై డూయింగ్ దిస్ థింగ్స్. అయ్యా, నాలుకై ప్రపంచాన్ని సరిగ్గా వాడతాను నాయన. ఐ యూజ్ దిస్ టంగ్ ఇన్ ఎ రైట్ వే టు బ్లెస్ అదర్స్, టు కంట్రోల్ మై బాడీ. Yes Lord, I will bless. యూజ్ మై టంగ్. అవును, నా ద్రవ్యాన్ని చక్కగా వాడతాను నాయన, నాకు ట్రైనింగ్ ఇయ్యి. అబ్రహాము, యాకోబు, ఇస్సాకు తర్వాత నా పేరు పెట్టు నాయన. ఐ టు వాంట్ బి బ్లెస్డ్ లైక్ దెమ్ అండ్ గో టు హెవెన్. ఎస్ అయ్యా, నేను ఏదైనా దేవుడు సమర్పించుకున్నావా నీ కూతుర్ని కుమారుని ఇయ్యి, లేకపోతే సమర్పించుకోక. ప్రామిస్ చేసావా ఇయ్యి, స్వేర్ చేసావా ఇయ్యి. లెర్న్ సమ్ థింగ్స్. చురుకుతనం, డోంట్ బి లేజీ. నేను చురుకుతనముగా ఉంటాను. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.